చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రహ్లాద పర్వంపై వెలసిన శ్రీ గోవిందరాజుల స్వామి కళ్యాణం శనివారం వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కళ్యాణ వేడుకలకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణ వేడుకలకు గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి లక్ష్మీ నరసింహారావు, జెడ్పీటీసీ నాగం కుమార్, ఆలయ ధర్మకర్త ఉప్పుగడ్డి గోవిందరావు, మండల నాయకులు కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మనం చూస్తున్నటువంటి ఈ జై శ్రీమన్నారాయణ. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల పుట్టపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజుల స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరపబడుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరపబడుతుంది. దానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి ఆలయ కమిటీ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారు ఈ ఆలయ అభివృద్ధి కోసం మొదట్లో పునాది వేసి ఎండోమెంట్ నుంచి ఒక 50,000 ఇప్పించి నా తరుణంలో ఆ డబ్బులతో దినదిన అభివృద్ధి చేసుకుంటూ ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి క్రమంలోకి తీసుకువెళ్ళినాం. ఆలయ కమిటీ సభ్యులందరం కలిసి దానికి శ్రీ ఉప్పుగంటి గోవిందరావు, శుభలత దంపతులు, లింగపేట వాసవ్యులు కూడా సహకరించి ఈ ఆలయ నిర్మాణానికి వాళ్ళు భాగస్వామ్యం, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పాడి పండ్లతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఇక్కడ సనుగుల గ్రామంలో గోవిందరాజులు టెంపుల్ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, అలాగే మన వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి చెల్లిపడ లక్ష్మణరావు గారు, జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న గారు, అలాగే మన బద్లాపూర్ మండలం లోక బాపిరెడ్డి అన్న గారు, మన చందుర్తి మండలి అధ్యక్షుడు మల్లయ్య గారు, అలాగే వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ, ఈ గ్రామస్తులందరికీ కూడా ఆ గోవిందరాజులు ఆశీర్వాదము ఎల్లవేళలు ఉండి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా శుభ సంతోషాలతో ఉండాలి. ఈ గ్రామ ప్రజలందరూ, వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఆ దేవుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నారు. మా ఇంటి ఇలవెల్పైనటువంటి సనుగుల శ్రీ గోవిందరాజు స్వామి సన్నిధిలో ప్రతి ఏటా స్వామివారి కళ్యాణోత్సవాలు పౌర్ణమి రోజున జరిగేటువంటి క్రమంలో మరి మేము వచ్చి స్వామివారిని దర్శించుకొని కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈసారి శ్రీ గోవిందరాజు స్వామి వారి ఆశీస్సుతోటి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత వచ్చిన మొదటి కళ్యాణంలో వారిని దర్శించుకోవడం ఒక కొత్త అనుభూతిని, వారి ఆశీస్సులతోటి ముందుకు వచ్చిన క్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గ్రామానికి సంబంధించిన పెద్దలు, ఆలయానికి సంబంధించిన పెద్దలు ప్రతి ఏటా కూడా శ్రీ గోవిందరాజు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కావచ్చు, ప్రత్యేక హోమాలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు చేస్తూ మరి స్వామివారి కళ్యాణోత్సవాన్ని బ్రాహ్మణోత్సవం చేత అంగరంగ వైభవంగా జరిపించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. లోక కళ్యాణం జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా
పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ఆయుర్వేద అశ్వంతో ఉండాలని చెప్పని ఈ ప్రాంతానికి ఎలాంటి కీడు రాకూడదని మరి ఇలాంటి కార్యక్రమాలు జరపడం మన హైందవ సంస్కృతిలో ఓ గ్రామంలో గోవింద స్వామితో గ్రామంలో శ్రీరాముడు గ్రామంలో ఆంజనేయ స్వామి గ్రామంలో శ్రీ వెంకటేశ్వరుడు ఎల్లమ్మ పోచమ్మ పెద్దమ్మ ఈ విధంగా ఆయా కుల ఆరోగ్య దేవాలు ఆయా గ్రామ దేవతలకు మనం మన సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఏటా కూడా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ ప్రాంతంలో ఆనవాయితీకి వస్తున్న క్రమం. ఈ సందర్భంగా నేను మా ఇంటి ఇలువేలుపుగా ఉన్నట్టు గోవింద స్వామి గారిని వేడుకుంటున్నాను. ఈ ప్రాంత ప్రజలకు తన సంపూర్ణ అనుగ్రహం కృపా కటాక్ష ఇవ్వాలని చెప్పని వారి ఆశీస్సుతోనే నేను మా కుటుంబం కూడా ఎంతటి వాడిపోయిన మాట ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామివారికి సందర్భంగా నా వైపు నుంచి మరి మరోసారి వేడుకుంటా ఉన్నాను. అంతా మంచి జరగాలని అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ శ్రీ గోవిందరాజ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఈ పర్వదిన సందర్భంగా మరి రుద్రంగులో శ్రీ గండి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేకమైన జాతర జరుగుతుంది, అన్నదానం జరుగుతూ ఉంది. ఇదే నియోజకవర్గంలో కలిగోట్ల శ్రీ లక్ష్మీస్వామి ఆలయంలో, అదేవిధంగా పోతారు శ్రీ లక్ష్మీస్వామి ఆలయంలో, తాండ్రాలో శ్రీదేవి పూజ సమితి వెంకటేశ్వర స్వామి కార్యక్రమం జాతర కళ్యాణం జరుగుతూ ఉంది. ఒడ్డాడు శ్రీ లక్ష్మీస్వామి కళ్యాణం జరుగుతూ ఉంది. అన్ని ప్రాంతాలకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం స్వామివారిని మెచ్చి అమ్మవారిని మెచ్చి అందరికీ తన సంపూర్ణ ఆశీర్వాదం అందేలా చెప్పిన సందర్భంగా కోరుతా ఉన్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.